ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. 3 ఉంటాయి మనకి, పక్షులు, చేపలు, జంతువులే. ఈ ప్రపంచం ఈ 3 ఉన్నాయి, ఇంకేముంటాయి? ఇంకేం లేవు కదా. జల్ వాయు అంటాం. జల్ స్థల్ వాయు అంటే పక్షులు, జంతువులు, చేపలు. చదవండి. ఈ 3టిని మనం ఏం చేయాలంటే సముద్రం చేపలు, ఆకాశ పక్షులు, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను చేశాడంట, ఏడడానికి చేశాడు, పరిపాలించడానికి చేశాడు. నీవు నేను దేవుని ప్రతినిధి. We are representing of God to rule this earth. ఓకే, ఈ లోకాన్ని మనం పరిపాలించడానికి దేవుడు నిన్ను నన్ను చేశాడు. హల్లెలూయా. పరిపాలించవలసిన మనిషి శైతాను వశంలో కలిపాడు. పాపం చేసి తినవద్దురా అన్న దాన్ని తిని పాపం చేసి శైతాను వశంలో కలిపాడు. అందుకే 1 యోహాను పత్రిక 5:11 ఎవరంట, ఈ లోకము శైతాను వశంలో ఉంది కదా. ఈ లోకం శైతాను దగ్గర ఉంది. నీవు నేను దేవుడి దగ్గర ఉండాలి కదా, దేవుడు అధికారం ఉండాల్సిన మనం కదా. కానీ ఈరోజు శైతాను మనుషులు అయిపోయాడు. ఈ మనిషి శైతాను బానిస. 1 యోహాను పత్రిక 5:19 కదా, మనమైతే దేవుడి సంబంధం. లోకమంతా ఒకటి కాదు, పలాస, శ్రీకాకుళం, అమెరికా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ మొత్తం, ఈ ప్రపంచం మొత్తం ఆ చేతిలో ఉంది. వాడి చేతికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు వాడు మన కాలంలో ఉండాల్సిన వాడు పోయి కదా, ఈ పరిపాలించాలి కదా, వాడు మన కాలంలో పోయి మనిషి వెళ్ళి వాడి కాలికలు వెళ్ళిపోయాడు. నా ప్రియులారా, శైతాన్ గారు మన కాలికలు ఉండాలి, మనం వాడి కాలికలు ఉండాల్సింది. అందుకే నువ్వు గ్రహించాడంటే, ఒకసారి బుందేల్ఖండ్ ఉంది, యూపీలో బుందేల్ఖండ్ అనే ప్రాంతం ఉంది. అక్కడ నుండి ఒక ఆయన వచ్చి, పండిత్ పూజారి వచ్చి అంటాడు, మీరు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు? మన ఇంట్లోకి వచ్చాడు కదా, ఒక మాట చెప్పారు, మేము యజమాని ఆరాధిస్తాం కానీ పని మనుషులు కాదు అన్నాడు. హల్లెలూయా. యజమాని ఆరాధిస్తాం కానీ పని మనుషులు కాదు. అందరికీ ఒకటే మాలిక్ కదా, అందరికీ యజమాని ఒకడే, అందరికీ యజమాని ఒకడే కదా, మేము యజమాని ఆరాధిస్తాం పని మనుషులు కాదు అని చెప్పారు. వెంటనే వాడు కళ్ళు ఉన్నాయి. అప్పుడు చెప్పారు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు యజమాని, యజమాని బిడ్డలు యజమానులు, మన యజమానులు కదా, మన పని మనుషులు మనం చెప్తా వినాలి. పని మనుషులు పని ఎందుకు పడాలి? అందుకే సైతాన్ గారు పోరా అంటే పోతాడు, పోతాడు, కూర్చుంటాడు కదా. చేతబడులు చిల్లలు మనం ఏం చేయలేం, ఎందుకంటే యజమాని బిడ్డలు, మన యజమానులు. హల్లెలూయా. దేవుడు సృష్టించే వాళ్ళని. మన ఢిల్లీలో మంగళపురం ప్రాంతం 5 చెప్పారు కదా కన్నయ్య గారు, ఆ బీర్ ఫ్యాక్టరీ కొన్నామనే ఆ ప్రాంతంలో ఒక ఆమె చేతబడి చేసి చిల్లని చేసి భోజనం తీసుకొచ్చింది. సోయాబీన్ చేపట నాకు తీసుకొచ్చింది. నేను ఇలా నోట్లో పెట్టాను. నోట్లో పెట్టగానే చేతబడినా ఎవరు చిల్లంగంటారా, అవి ఈ చిల్లంగంట సరిగా చిల్లంగి అరికాక రైట్. ఓకే, చిల్లం చేసి తీసుకొచ్చింది భోజనం, సోయాబీన్ చేపని. నోట్లు ఇలా పెట్టాను, దగ్గొచ్చింది. దగ్గరగానే అమ్మగారు అన్నారు, అది చిల్లని పెట్టింది అని తెలిసింది. ఎందుకంటే నాకు సంవత్సరం ఉపవాసం చేసింది. ఆమె రాత్రి ఒక్క పూట భోజనం చేసి 365 రోజులు ఉపవాసం చేసింది. ప్రతిరోజు ఉపవాసమే, ఒక రాత్రి ఒక్క పూట భోజనం చేసేది, అలా సంవత్సరం చేసిన ఉపవాసం ఆమె. అందుకే ఎవరు అన్నారు, అబ్బాయి ముందు పండు తిన్నదే అబ్బాయి ముందు చచ్చిపోతాడు. హల్లెలూయా. వాళ్ళే ఉంటారు కదా, సంతోషం. అని వాళ్ళకంటే మనకంటే ముందు ఉంటారు వాళ్ళకి ప్రాంతంలో అన్ని విషయాల్లో సంతోషం. ఆమె నేను ఇలా నోట్లో పెట్టగానే చెప్పింది, అది చట్టబడి చిల్లంగా ఈ చిల్లంగా 5 పిల్లలు చూస్తాను, ఏం చేస్తా చూస్తాను, ఇది తింటాను, ఏం చేస్తా చూస్తాను. నా యేసయ్య మరణాన్ని మింగేశాడు. ఇదే మాత్రం. హల్లెలూయా. ఒకరికి అమ్మగారు డ్యూటీకి వెళ్ళిపోయారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఒక్కడిని ఉన్నాను ఇంట్లో. ఇప్పుడు చెప్తాను అని చెప్పాను అనుకుని స్టవ్లో కొంచెం వేడి చేసి, నేను ఇలా తిన్నాను, ఎవరైతే చిల్లని చేసి తీసుకొచ్చిందో ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయింది. నేను తిన్నాను, ఆ హాస్పిటల్కి వెళ్ళిపోయింది. వెళ్ళి ఫోన్ చేస్తే, అయ్యగారు అంటే మా హిందీలో, మాస్టర్జీ జైమస్సీకి నేను ప్రైజ్ లాంటి జైమస్సీ గారు, జైమస్సీకి కైస్తే హో అన్నారు. एकदम सॉलिड है।
నన్ను చెప్తాం పడియమ్మా చాలా బాగున్నాను నేను, మీరు ఎలా ఉన్నారు, నేను అంటున్నారు నాకు తల్లి అంటే అయ్యా ఊపిరాటం లేదయ్యా, హాస్పిటల్ ఎమర్జెన్సీ వాడికి వచ్చానయ్యా, నన్ను భయపడతామా, ప్రార్థన చేస్తాను, వేస్తే బాగు చేస్తాడులే అమంటది. అయ్యా ప్రార్థన తర్వాత కానీ ముందు క్షమించాడు అయ్యా. ఏంటమ్మా అంటే మీకు తెచ్చిన సోయాబీన్ చాప్ ఉందే కూర అది చెప్పండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నన్నమ్మా నా టికెట్ పెడతావా, నీ టికెట్ పెడుతున్నాను. ఈ ప్రపంచంలో ఏ అంధకార శక్తి కానీ ఏ దురాత్మ కానీ దీన్ని ఎప్పుడు కదిలించినట్టు ఎవరు చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడి బిడ్డ కదా, నువ్వు ఎప్పుడైతే ఆయన నామం నమ్మావు, ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో ఆయన పెట్టినప్పటికైనా అధికారం ఇచ్చాక అది ఫస్ట్ బ్లెస్సింగ్. అన్నిటికంటే ఆశీర్వాదం అదే. తినడానికి తిన్నున్నా లేకున్నా, తాగడానికి నీళ్ళున్నా లేకున్నా దేవుడు తండ్రిగా రావడం గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. అంతకుమించిన ఆశీర్వాదం మనకేముందా కదా. ఎంత సంపాదించినా ఇప్పుడు వయసు పెరుగుతుంది, అమ్మా అయ్యా గ్లాస్ బియ్యం కూడా తినలే, గ్లాస్ బియ్యం కోసం బస్తాలు ఎంత పరిగెట్టాలి, చాలా బస్తాలు బస్తాలు బియ్యం స్టాక్, అది తిరిగి గ్లాస్ కూడా తినలేకపోతున్నాడు, అర గ్లాస్ బియ్యంతో బస్తాలు పడాలి కదా. అందుకే ఉన్నదాంతో తృప్తి కలుగుతాను. దేవుడు మనకి ఏది ఇచ్చాడో తృప్తి కలుగుతాయి. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం ఏంటంటే నీకు నాకు దేవుడు తండ్రిగా వచ్చాడు కాబట్టి తండ్రిగా వచ్చాడు నువ్వు ఆనందించాడు కదా. అంధకార శక్తులు కింద ఉన్న మనల్ని దేవుడు విడిపించాడు. కొలసీ పత్రిక 1:13 కదా. కొలసీ పత్రిక 1:13 ఏమన్నా అంధకార వశముల నుండి అద్భుతంగా అంధకార సంబంధమైన అధికారముల నుండి వశముల నుండి విడుదల చేసి విడిచిపెట్టలే. మొదటి విషయం జ్ఞాపకం చేసుకోండి, అంధకార వశముల నుండి విడిపించాడు. ఒకప్పుడు మన కుటుంబాల నెమ్మది ఉండేది కాదు కదా, దుఃఖం ఉండేది, వ్యాధి ఉండేది, శ్రమ ఉండేది, రోగం ఉండేది, పాపం ఉండేది, శ్రమ ఉండేది. వాటన్నిటి నుండి తండ్రిని దేవుడు మనం విడిపించాడు. విడిచిపెట్టలే. తన కుమారుడైన యేసుక్రీస్తు, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యములో ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. సంతోషం కదా. 1:13 మంచి పాట కదా. అదే కలిసి 1:13 చదివా మీరు. ఏమంట అంధకార అధికారములను విడుదల చేశాడు మనల్ని. తాను ప్రేమించిన కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను దేవుని రాజ్యంలోకి వచ్చాం. దేవుని రాజ్యంలో ఆనందం ఉంది. దేవుని రాజ్యంలో అంధకార శక్తులకు చోటు లేదు. దేవుని రాజ్యంలో అనారోగ్యానికి చోటు లేదు. దేవుని రాజ్యంలో నిరాశ చోటు లేదు. కాబట్టి ఇంట్లో అనారోగ్యం ఉండడానికి వీల్లేదు, ఇంట్లో దుఃఖం ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. 96లో నేను కంచపాలెం ఉన్నప్పుడు, గుమ్మడిపాలెం ఉన్నప్పుడు ఈ కడుపు ఎంతో మంది నొప్పి బాగా మనం కొబ్బరి నూనె వాడతాం ఇక్కడ కదా. మా నార్త్ ఇండియాలో సరసాల నూనె వాడతారు, సరసాల నూనె వాడతాం. గుజరాత్లో అయితే ఈ పత్తి పండించిన పత్తి ఆ విత్తనాల నూనె వాడతారు గుజరాత్లో. మా దగ్గర నార్త్ ఇండియా, పంజాబ్, హర్యానా, ఢిల్లీ అంతా ఇంట్లో, మా ఇంట్లో కూడా సరసాల నూనె వాడతాం బాగా, అదే వాడతాం. బాగా అభ్యర్థి నొప్పి వస్తుంది, కడుపులో నొప్పి వస్తే డాక్టర్కి వెళ్దాం అనుకుంటే ఫస్ట్ డాక్టర్ మాట్లాడుతున్నాడు, నీ శరీరం మీద నీకు అధికారులు తగ్గించాను, నీ శరీరం మీద అధికారులు తగ్గించంటే కొబ్బరిని తీసి కడుపు పెట్టుకొని, ప్రభా నువ్వు పొందిన గాయం వలన నాకు స్వస్థత, నువ్వు నాకు అధికారులు ఇచ్చావు. ఈ దేహము నీ మందిరం, ఈ మందిరంలో అనారోగ్యం ఉండడం వీళ్ళది కానీ ఆ కొబ్బరిని పెట్టి ఏస్తున్నాడు కానీ అని గర్దించాను. ఆ రోజు గర్దించానండి, అప్పుడు వెళ్ళిపోయి తిరిగి రాలే. హల్లెలూయా. కొన్నిసార్లు నాకు అధికారం ఉంటుంది కానీ మనం వినియోగించుకోం. అమ్మా నీకు అధికారం ఉందా, దేవుడు నీకు తండ్రి అదే కదా. అది ఎంత గొప్ప సంతోషం కదా. ఏంటంటే విడిపించి ఆయన రాజ్యంలో ప్రవేశపెట్టాడు. ఆయన రాజ్యం ఏంట భోజనం మానం కాదు కదా, బిర్యానీ తినడం కాదు. ఆయన రాజ్యం ఏముందట, బ్రహ్మపత్రిక 14:17 ఎవరైనా కదా. ఆయన దేవుని రాజ్యము భోజనము మానము కాదు కానీ నీతి కదండి. తెలుగులో హిందీలో అడగట ఆనంద్ है
అది కాదమ్మా. దేవుని రాజ్యము భోజనము పానములు కాదు కానీ ఏంటండి? నీతి సమాధానము. హల్లెలూయా. నీతి సమాధానము పరిశుద్ధాత్మనే ఆనందం. నీతి కదా ఏంట్రా నీతి? హలో, నీతి ఏంటి? జ్ఞాపకం చేసుకోండి. నీతి ఏంటి? నీ తండ్రిని చూడడమే నీతి. హల్లెలూయా. ఆకాశాన్ని భూమిని సృష్టికర్త నీతి నాకు తండ్రి. ఆ తండ్రిని చూడడమే నీతి. ఈ రోజు దేశంలో నీతి లేదు, మనుషుల్లో నీతి లేదు, అందుకే సమాధానం లేదు. నీతి వచ్చినప్పుడు ఏమవుతుంటే గుండెల్లో సమాధానం రాజ్యం చేస్తుంది. నీతి యొక్క ఫలము నిర్మలము, నింపము, సమాధానము కదా. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 16-17 వచనం కదా. 32వ అధ్యాయము 16-17 వచనం ఏమంటా? నీతి యొక్క ఫలము నిమ్మలము, నింపము కదా. నీ గుండెలో నెమ్మది కలగాలనుకుంటే నీతి గుండెలో కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేశంలో నీతి వచ్చినప్పుడు దేశంలో నెమ్మది, సమాజంలో నీతి వచ్చినప్పుడు సమాజంలో నెమ్మది. నీ గుండెలో, నీ గృహంలో నీతి వచ్చినప్పుడు అది నీకు నెమ్మదే. నీతి లేకపోతే నెమ్మది ఉండదు. చాలా మంది నిద్ర పడదు. మోదీ గారికి 2 నెలలు నిద్ర పడలే. మన ప్రధానమంత్రి మోదీ గారి 2 నెలలు నిద్ర పడలే. ముంబైలో ఒక ఆంటీ ఉన్నారు, ఆంటీ విధవరాలు. కానీ వినిపించి ప్రార్థన చేస్తే నిద్ర పట్టింది. ఎందుకు? నీతి వచ్చింది కనుక. హల్లెలూయా. హల్లెలూయా. నీతి లేకపోతే నిద్ర పడదు, నెమ్మది ఉండదు మనిషికి. ఎంత సంపాదించినా టెన్షన్ ఉండదు మనిషికి కదా. నీతి రావాలి. ఎట్లా వస్తుంది నీతి? బైబిల్ చెప్తుంది కదా. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో కదా. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఏముందట? కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా ఫ్రీగా నీతిమంతులను తీర్చబడుతున్నాం. హల్లెలూయా. మనం ఏం కష్టపడక్కర్లేదు. కేవలం యేసు క్రీస్తుని అంగీకరించాం మనము కదా. ఆయన నామాన్ని అంగీకరించాం, ఆయన విశ్వసించాం. నా ప్రభు నా కోసం సిలువలో చేయబడిన నమ్మినే కదా. ఉచితంగా ఫ్రీగా నీతిమంతుడిగా మారిపోతాం, నీతిమంతులుగా మారిపోతాం. హల్లెలూయా. నీతిమంతుల తల మీదకు ఆశీర్వాదం వచ్చును. ఆమేన్. పక్కన చెప్పండి, ఈ తల మీద ఆశీర్వాదం వచ్చింది కాక. చెప్పండి, ఈ తల మీద ఆశీర్వాదం వచ్చింది కాక. ఆమేన్. హల్లెలూయా. అదిరా నీతి. నీ తండ్రి చూడమే నీతి. మనిషి నీతి లేదు, నమ్మలేకపోతే అయ్యా మనకు నమ్మలేదయ్యా, డబ్బు ఉంది కానీ నీతి లేదు నీకు అలా. ఆ ప్రభు నాకు చెప్పాడు నమ్మితే నీతి లోపలికి వచ్చినప్పుడు నెమ్మది. హల్లెలూయా. హల్లెలూయా. నేను నాగాలాండ్ వెళ్ళాను, సాయంత్రం చెప్తాను. నాగాలాండ్ వెళ్ళాను, మీ పాస్టర్ గారు కూడా పంపించారు. నాగాలాండ్ ఆ లోపలికి వెళ్ళాను, పల్లెటూరులో ఒక మార్కెట్ కొద్దిమాని మన క్యాపిటల్ సిటీ పల్లెటూరుకి వెళ్తే, అంటే ఆ ముందు పట్టణంలో మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్లో అది చూస్తే ఆశ్చర్యపోయారు. ఏంటి తెలుసా? వాళ్ళు కాయగూరలు ఏమి ఉంటాయి, బెండకాయలు, వంకాయలు ఏమి ఉన్నాయి, పత్తి పురుగులు ఉంటాయి. పత్తి పురుగులు ఈ ప్లేట్లో ఉన్నాయి. కర్ర పురుగులు బస్తాలు ఉన్నాయి. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, పురుగులు అమ్ముతున్నారు. పురుగులు మనం రొయ్యలు వేసుకుంటాము, అది పురుగులు వేసుకుంటాం. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే నీకు చక్కగా పురుగులు వేసి పెడతారు. చుట్టాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఒక ప్లేట్లో, చిన్న ప్లేట్లో పత్తి పురుగులు ఉన్నాయి. పత్తి పురుగులు తీసుకున్నా, పత్తి పురుగులు ఉన్నాయి. నేను అడిగాను, అంకల్ ఆ ప్లేట్లో ఏంటి అంకల్ అంటే, అవి మనం తినలేములే అన్నాడు. ఎందుకు తినలేమంటే చాలా ఖరీదు ఎక్కువ అన్నాడు. ఖరీదు ఎక్కువ ఎవరు తింటారా అంటే మనం రొయ్యలు తింటామో అది వేసుకుంటారు. చుట్టాలు వచ్చారనుకో, మీరు వానపాములు ఉంటాయి, వానపాములు ఉంటాయా? పాపం ఎక్కడ ఎత్తుకొని దొరకకుండా ఎత్తుకొని వచ్చి చికెన్లో కలిపి చక్కగా వంట చేసి పెడతారు. చుట్టాలు వస్తాయి, అది నూడిల్స్ కలిపి వెళ్ళిపోతాయి.
అది దొరక పాపం అక్కడికి ఏం తీసుకొచ్చారు. ఈ మధ్య దొరకకుండా ఎక్కడో దూరం కదా ఇన్నే దొరికాయి, ఏమనుకోవచ్చు ఇది వండుతూ అంటారు. అందుకే నేను నాగాలంటే ఎప్పుడైనా రొయ్యలు తిన్ను, సేమియా తిన్ను. అంటే సేమియా కాబట్టి కదా పుల్లు అలా పొద్దునండి కదిలిన ప్రతి దాన్ని తింటారు. కదిలిన ప్రతి దాన్ని తింటారు. బైబిల్ స్కూల్ ఏదో చదువుకున్నాడేమో, ఇలా చదువుకుంటాం కదా బైబిల్ స్కూల్లో టీచర్ గారు మా టీచర్ పాట చెప్పాడు. ఏదో పెద్ద ఎగిరింది అనుకున్నాం, చాక్లెట్ మోడల్ పెట్టుకున్నాం, పట్టుకొని చాక్లెట్ రోడ్డు కదిలి. అటువంటి భూమి మనుషులు, అటువంటి భోజనం చేసిన మనుషులు చూసి అర్థం చేయించాను. ఎందుకంటే ఆ పల్లెటూరుకి వెళ్ళినప్పుడు అక్కడ కాయగూరలు ఉన్నాయండి. కాయగూరలు ఉన్నాయి, వంకాయలు, దొండకాయలు, ఆకుకూరలు ఏవి ఉన్నాయి, రకరకాల కూరలు ఉన్నాయి. రేటు ఉంటుంది, రేట్ కదా దగ్గర. ఇప్పుడు ఎంత బెండకాయ రేట్ అంటే వంకాయ రేట్ అంటే చెప్పాలి ఎవరు? 60 రైట్. బాగా తెలియదా? రేట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ కందిరి పట్లు వచ్చిన కందిరి పట్లు అది కొంచెం ఎక్కువ, 600, 700. ఆ కందిరి పట్లు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా, అవి చాలా చాలా అమృతంగా తింటారు వాళ్ళు. అవి చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి. ఆ కందిరి పట్లు కూడా ఉంటారు. అయితే ఈ కాయగూరలు, కందిరి పట్లు అన్నీ ఉన్నాయి, రేటు ఉంది. మనిషి లేడు. అక్కడ చిన్న డబ్బా పెట్టారు, తగ్గడం ఉంది. వస్తున్నారు యథార్థంగా కొలుచుకున్నారు, ఆ డబ్బులు డబ్బాలేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు అది చూసి అది మనిషి లేడు. చాలా దుకాణం, ఒకటి కాదు, దుకాణం మనుషులు లేరు. వస్తున్నారు యథార్థంగా కాయగూరలు బెండకాయలు వేసుకున్నారు, వంకాయలు వేసుకున్నారు, పూలు వేసుకుంటారు, ఆ డబ్బాలు వేసుకుని వెళ్ళిపోతారు. అది చూసి అడిగిపోయారు, ఎంత గీత, ఎంత యథార్థత. ఇప్పుడు అదే మనం ఇక్కడ కాయగూరలు పెట్టాం ఉంటాం, మార్కెట్ డబ్బా పెట్టాం, మనిషి ఏమవుతుంది మీకు బాగా కదా. కాయగూరలు ఆ కింద మనం చాకపోవడం కదా. అది ఎంత యథార్థత, ఎంత నీతి, ఆ రక్తంతో ఏడ్చాడు. ఏ ప్రభా ఇంత యథార్థత ఎలాగొచ్చేసింది వీరికి? వీళ్ళు ఆదివాసులు ఉన్నారు, అంత ట్రైబులే, వీరికి నీతి ఎలాగొచ్చింది ప్రభా? ఎంత యథార్థత ఎలాగొచ్చినాయి అంటే ఆ రక్తంతో ప్రార్థన చేస్తే ఉదయాన్న ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. 2 మాటలు మాట్లాడాడు. ఈరోజు చెవులు దుంగి మాట నాకు ప్రభు అంటాడు, ఎవరి ముఖం చూస్తే నా ప్రాణం పొంగుతుందో, ఎవరి ముఖం చూస్తే నా కోపం చల్లారిపోతుందో అటువంటి నా దైవదోసం ఇక్కడ వాడుకున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎవరి ముఖం చూస్తే నా ప్రాణం పొంగుతుందో, ఎవరి ముఖం చూస్తే నా కోపం చల్లారిపోతుందో అటువంటి నా దైవదోసం వాడుకున్నాను, అటువంటి నా దాసుని వాడుకున్నాను. ఎవరు ప్రభు అటువంటి ముఖం కలిగినట్టే అప్పుడు నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించున్నాను, ఈ గుణం కలిగిన దైవదోసం నేను వాడుకున్నాడు. హల్లెలూయా. నీ నా గుణం యేసు గుణం రావాలా? నీ ముఖం చూస్తే వేసే ప్రేమ ఉంటుంది. కొంతమంది ముఖం చూస్తే కోపమే కోపం. ఇశ్రాయేలు ముఖాన్ని చూసినప్పుడు దేవుడు కోపం వచ్చింది కదా. చేస్తా వీళ్ళని భూకంపం తీసుకొచ్చిన భూమిని మిరిగంపు చేస్తానంటే మోషే అడ్డొచ్చి ప్రభువా అయ్యా నువ్వు కోప్పడదయ్యా, అయ్యా నువ్వు కోప్పడదా, మోషే తప్పుకో. మోషే ముఖాన్ని చూసి దేవుడు తన ప్రేమ పొంగింపు చేశాడు. నీ ముఖం చూసి నీ కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు. హల్లెలూయా. ఎందుకంటే గుండెలు యేసే ఉన్నాడు కదా. నువ్వు యేసు అంగీకరించే కాబట్టి నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడదు. ఎందుకన్నాడు? నమ్ముడు నీ వద్ద నమ్మడానికి సమస్తము సాధ్యమే. నువ్వు రక్షించబడిన ఇంటి వారందరూ రక్షించబడతారు. ఎందుకంటే అపొస్తలుల కార్యాలు 16:32 వచ్చిన అన్నాడు కదా. అపొస్తలుల కార్యాలు 16:32 ఏమన్నాడు? నువ్వు రక్షించబడితే నీ ఇంటి వారందరూ రక్షించబడతారు. ఎందుకంటే నీ ముఖం చూసి ఆయన ప్రేమ పొంగి నీ కుటుంబాన్ని కాపాడతాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి కుటుంబాన్ని రక్షించే ఆయుధాలు నువ్వే. నిన్ను బట్టి నీ బంధువులు రక్షించబడాలి, నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడాలి. అంటే ప్రభు ప్రభా నా ముఖం చూసి నా బిడ్డను కనికరించండి అయ్యా, నా ముఖం చూసి నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా. నీ ముఖం యేసు రూపంలో మారాలి కదా, యేసు రూపంలో మారాలి కదా. దేవుని బిడ్డలు దేవుని రూపంలోకి రావాలి కదా. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, క్రమపత్రిక 8:17 వచనంలో, క్రమపత్రిక 8:17 వచనంలో కదా, ఎందరైతే
దేవుని ఆత్మచేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు అనబడతారు. చదువు మాట చూద్దాం, ముగిస్తారు త్వరగా. పిల్లలైతే వారసులము, దేవుడు వారసులము. ఆయన శ్రమపడలేదా? ఆమె 14 వస్తుంది 14. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారు వారందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు పిల్లలు మొట్టమొదటిసారిగా దేవుని అంగీకరించాము, అప్పుడు పిల్లలుగా మారాం. కానీ ఇప్పుడు రోజుకి పరిశుద్ధాత్మ నడిపించబడితే మనం కుమారులుగా మారుతాం. పిల్లలకి కుమారులుగా తేడా ఏంటంటే, పిల్లలంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు, చిన్న పిల్లలు. కుమారులు అంటే మెచ్యూరిటీలోకి వస్తారు, పరిపక్వతలోకి వస్తారు, పెద్ద పిల్లలు అవుతారు. అని మనకి పిల్లలుగా ఉండకూడదు, కుమారులుగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు పిల్లలుగా ఉన్నాం, ఇప్పుడు పిల్లలుగా కాదు. ఇప్పుడు ఆత్మచేత నడిపించబడాలి. నువ్వు నేను ఎందుకు ఆత్మచేత నడిపించబడాలంటే యేసయ్య రాకడ సమీపించింది. యేసయ్య రాకడ సమీపించింది. సూచనలు జరుగుతూ ఉన్నాయి, ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి కదా, వాక్యం నెరవేరుతూ ఉంది. యేసయ్య మేఘానికి వచ్చినప్పుడు నీవు నేను ఆయన పోలి ఉండాలి. హల్లెలూయా, ఆయన పోలి బ్రతకాలి మనం. అందుకే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం కదా, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనమా. హల్లెలూయా, రిషబబా రికబషబ గ్లోరీ. చదవండి. ప్రియులారా, అదే మనం దేవుని పిల్లలు, నో డౌట్, గ్యారంటీ. ఎప్పుడైతే నమ్ముతున్నామో మనం ఎవరిని దేవుని పిల్లలు, మనల్ని బట్టి మన కుటుంబాలు దీవించబడాలి కదా, మనల్ని బట్టి మన బంధువులు దీవించబడాలి. మీకు తెలుసు కదా, ఆయన కన్ఫ్యూజ్ చేసిపోయాడు. కన్ఫ్యూజ్ అయిపోయి మా ఇంట్లో ఆశీర్వాదం ఎక్కువ వచ్చి అంటాడు. ఆ ఇంటికి ఆశీర్వాదం ఎక్కువ వచ్చి మేకలు బాగా చేస్తున్నాయి. కొంతమంది కంటే ఆశీర్వాదం లేకపోయినా టెన్షనే, ఆశీర్వాదం ఎక్కువైపోయినా టెన్షనే, సంతోషం ఎక్కువైనా ఆనందం లేదు, దుఃఖం ఎక్కువైనా ఆనందం లేదు. పెళ్ళికి వెళ్తామో సంతోషంగా ఆనందం, అందుకే అలాగే వీడిపోతుంది. మనసులో అంటుంది, నిన్న మంచి భోజనం పెట్టేవారు. సంతోషం ఎక్కువైనా భోజనం చేయడం, దుఃఖం ఎక్కువైనా భోజనం చేయడం. మనిషి ఎప్పటికీ భూమి అంటే ఈ భూమి కదా, దాన్ని ఆత్మిక తింటుంది, అక్షర తింటుంది. ఈ గ్రహాల్లో ఒక గ్రహంగా ఉంది కదా, ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కొంచెం ముందు జరిగినప్పుడు అందరం కాలిపోతాం, సూర్యుని కొంచెం దగ్గర లేదా అందరం కాలిపోతాం, కొంచెం వెనక్కి వచ్చినా అందరం మంచి అయిపోతాం, కొంచెం అందరం రాసి అయిపోతాం. అది ఉన్నదోనే ఉండాలి. మనిషి జీవితం కూడా అంతే కదా. ఎక్కువ దుఃఖమైనా వాడికి ఆశీర్వాదం ఏమైపోయినాయి. ఆ ఇంట్లో ఇన్ని ఆశీర్వాదాలు వచ్చాయి అని కంటి అయిపోయినా డబ్బు వచ్చింది, బాగా గురి బాగా చేస్తున్నాయి, మేక చేస్తున్నాయి. నేను అర్థం కాకపోయి చెప్పబడి వాడి దగ్గరికి వెళ్ళాడు. శకును చూసి వాడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పు, మా ఇంట్లో ఈ ఆశీర్వాదానికి కారణం ఏంటి చెప్పాడు. ఏంటి ఇంకా ఆశీర్వాదాలా, నా ఏరియాలో నేను ధనవంతుడు అయిపోయాను, ఏంటి మా ఇల్లు ఎంత బాగా చూపించబడింది, కారణం చెప్పంటే వాడు ఎలా చూసి తెలిసిపోయింది కారణం. ఏంటి కారణం చెప్పంటే మీ అల్లుడు వచ్చాడు. ఎవరు వచ్చారంటే మీ అల్లుడు వచ్చాడు. వాడు అన్న మోసం చేసి వచ్చింది కదా, వాడు అన్న మోసం చేసి వచ్చింది కదా, వాడు కూడా నాకు ఆశీర్వాదాన్ని వాడితో యెహోవా దేవుడు ఉన్నాడంట. హల్లెలూయా. యాకోబు తెలుసా మీకు? యాకోబు బట్టి లాభాలు చూపించబడండి, లాభాలు ఎప్పుడు లాభం చూసుకుంటాడు. మామ కంటి అయిపోయి పరమాత్మ ఆశీర్వాదం వచ్చేస్తాయి. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు చేసిన ప్రతి పని సఫలమే. హల్లెలూయా. అందుకే ఆయన పేరు ఇమ్మాన్యుయేల్ అని పెట్టాడు. ఏం పేరండి? ఇమ్మాన్యుయేల్ అంటే కదా, దేవుడు నీకు తోడుగా. అదే కదా ఈ నెల అదే కదా రెస్పాండ్ చేసుకోవడం. దేవుడు మన తోడు, దేవుడు మనిషి చేశాడు కదా, అందుకు ఒక సంతోషం. ఆత్మమైన మనల్ని ప్రేమించి మనిషికి ఎదుగు వచ్చాడు. ఎందుకు రావాలట? ఎందుకు రావాలి? ఆయన ప్రేమ. ఎవరు చెప్పారు? ప్రభువా, నీ బిడ్డలు నశించిపోతున్నారయ్యా, నీ బిడ్డలు కష్టం ఉన్నారయ్యా, నీ బిడ్డలు రోగం ఉన్నారయ్యా, నీ బిడ్డలు శాపం ఉన్నారయ్యా, నరకానికి వెళ్ళిపోతున్నారయ్యా, వాళ్ళు రక్షించాయని ఎవరు చెప్పారు ప్రభుకి? యేసయ్య ప్రేమ యేసయ్యను బలవంతం చేసింది. హల్లెలూయా. ఆయన ప్రేమ బట్టి సింహాసనం విడిచిపెట్టాడు. ఆయన ప్రేమ బట్టి నీకోసం నా కోసం ప్రాణం విడిచాడు. సింహాసనం విడిచిపెట్టొచ్చినట్టుగా నీకోసం నా కోసం. అందుకంటే రోమపత్రిక 5:18 వచ్చిందంట కదా, దేవుడు తన ప్రేమను ఇట్లుగా పోల్చుచున్నాడు. రోమపత్రిక 5:18 వచనంలో ఇట్లుగా పోల్చున్నాడు. ఎక్కడగా మన ఎడల తన ప్రేమను ఎట్లాగా, మంచి క్వశ్చన్
కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఆ క్రీస్తు కోసం బ్రతకాలి. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ఏంటంట? చెప్పండి, మీరు చదివిస్తూ పంపే. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం కొంతమంది బైబిల్ చెప్పస్తూ ఉన్నాయి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15 జీవించు వారికి మీద వారి కొరకు కాదా, తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నుండి మనం మన కోసం బ్రతకూడదట. ఎవరి కోసం బ్రతకాలి? మన కోసం. ఎవరైతే చనిపోయి తిరిగి లేచారో ఆ యేసయ్య కోసం బ్రతకరా. ఆ రోజు రా జీవితంత ఆనందమే ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యేసు నమ్ముతావో జ్ఞాపకం చేసుకోండి. ఏముందంటే ఆయన రాజ్యంలో ప్రవేశించాం, అది నీతి. ఆయన రాజ్యంలో ఏముంది? నీతి ఉంది. రెండో మాట ఏంటంటే సమాధానం అంటాడు. ఏంటి సమాధానం? అదే ప్రాబ్లం ఏంటి తెలుసా మీకు? ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పెద్ద మనిషికి మనకి యుద్ధం జరిగిందనుకోండి కదా, ఆయనకి మనకు గొడవ వచ్చిందనుకో, మరి ఎమ్మెల్యే గారికి మనకి గొడవ వచ్చిందనుకోండి, ఈ మధ్యవర్తి ఎవరు ఉండాలి. ఎందుకంటే పెద్ద ఆయన కదా, మనం అంటాం అయ్యా ఆయన లేదు గొడవ ఉంది, మాకు ఆ గొడవ సెటిల్ చేయాలంటే ఎటువంటి మనిషి కావాలి? ఎమ్మెల్యే గారికి ఉన్న మనుషులు కావాలి, మనకు మన మనిషి కూడా అయి ఉండాలి. ఇద్దరికి మధ్యలో మధ్యవర్తి ఆ రెండింటిలో కరెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు గొడవ మనిషితో కాదు, గొడవ దేవుడితో. పాపం చేసిన మనిషి దేవుడికి శత్రువు. సైతాన్ కమల హస్తాలకు ఉన్న మనిషి దేవుడికి శత్రువు. ఈ మనిషి దేవుడికి శత్రువు. అందుకని కదా అయితే ఈ మనిషి శత్రువు. ఈ శత్రువుని దేవుడితో సమాధాన పరచాలనుకుంటే దేవుడితోనూ మనిషితోనూ సంబంధం వ్యక్తి కావాలి. అటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు, ఒక్క యేసుక్రీస్తు తప్ప. హల్లెలూయా. అందుకే ఆయన దైవమానుడు అన్నారు. ఆయన దేవుడే నరుడుగా దిగి వచ్చాడు కదా. బ్రహ్మపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం అంటాడు కదా. బ్రహ్మపత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఎవరంట? ఏమైనా ఏమైనామండి చెప్పండి. ఏమైనామంట? శత్రువులమై ఉండగా. ఒకప్పుడు మనం శత్రువులు. ఎందుకు? సైతాన్ కబుర్ల హస్తాలకు వచ్చాం, పాపం చేస్తాం కదా, శాపంలో వెళ్ళిపోయాం, మన ఆలోచనలు పాపంలో ఉన్నాయి. అందుకని దేవుడికి శత్రువులై ఉంటే ఏముందండి? ఆయన కుమారుని మరణము ద్వారా మనకు దేవుడితో సమాధాన పరచబడేలా సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మనము నిశ్చయముగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో సమాధాన పడాలి. ఆయన అందుకే దేవుడి రాజ్యంలో సమాధానం ఉంది. అది సమాధానం ఎవరి ద్వారా? కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. అందుకే తోమా భారతదేశానికి రావాలి. తోమా భారతదేశంకి వచ్చిన ప్రభు మాట్లాడాడు. తోమా నువ్వు భారతదేశానికి వెళ్తావు. భారతదేశంలో చాలా మంది దేవుళ్ళు ఉండొచ్చు, నువ్వెందుకు భారతదేశంలో. అందుకే తోమా వాడిని జ్ఞాపకం చేస్తూ నేనే మార్గము. ఆ మాట తోమాకు చెప్పాడు దేవుడు. ఆ మాట యేసయ్య తోమాకు చెప్పాడు. తోమాస్కి తోమా యేసు ప్రభు తెలుసు తోమాస్ భారతదేశానికి వెళ్తాడని. అందుకని యేసు తోమా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే శివును, నా ద్వారా తప్ప ఎవరంటే నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎదురు రాలేడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ద్వారా అడిగాడు. ఆయన నామమును ఎప్పుడైతే అంగీకరించావో, ఎప్పుడైతే ఆయన విశ్వసించావో ఆయన బిడ్డలకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే బిడ్డలమయ్యామో ఇప్పుడు మనం ఆయన వారసులం అయ్యామండి. హల్లెలూయా. ఆయన దగ్గర చాలా ధనం ఉంది, చాలా డబ్బు ఉంది. పరలోకంలో ధనమే ధనం. ఇక్కడ వీధులు, పేడ వీధులు, వరద వీధులు, అక్కడ బంగారు వీధులు. హల్లెలూయా. హిందీలో అంటారు కదా, హిందీలో ఏమన్నారంటే గోబర్కా సడక్ అంట. గోబర్కా రోడ్ ఒక గోల్డెన్ రోడ్. హల్లెలూయా. అక్కడ బంగారు వీధులు. పరలోకంలో స్తంభాలు ముత్యాలు, పలుపులు, వజ్రాలు, బంగారం భూమి మీద మనకి బంగారంలో నడుస్తాం. అటువంటి మహిమకు అక్కడ రోగం లేదు, భేదం లేదు, శోధం లేదు, సంతోషము, ఆనందము, ప్రేమ మేట. ఆ పరలోకాన్ని సంతోషం దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటాడు. అనేక భాషలు కొంతమంది ఇప్పుడు అమ్మ నాన్న డబ్బు సంపాదిస్తారు ఎవరి కోసం? పిల్లల కోసం సంపాదిస్తారు కదా. అమ్మ డబ్బు సంపాదించి ఏం చేస్తారంట? వీళ్ళు రాస్తారా? వీళ్ళు రాస్తారు కదా. వీళ్ళు నమ్మలే రాస్తారట. ఐదు పెద్దోడికి, వీళ్ళు మా చిన్నోడికి అది రాసేసి అమ్మ నాన్న చాలా తెలియనోడి చిన్న మాట రాస్తారు. దీన్ని నోట్లను అంటారు.
ముందే రాస్తే వరకు నాకు పట్టిపోతాను కదా. అంటే అర్థం ఏంటి? రే నువ్వు సామాన్లు వాడుకోరా, కానీ అమ్ముకోవడం లేదురా, నేను పెట్టుకున్నాను రా. సోఫా ఉంది, సోఫా వాడుకో, కానీ అమ్ముకోవడానికి లేదు. కంప్యూటర్ వాడుకో, అమ్ముకోవడం లేదు. కారు ఉంది, వాడుకో, అమ్ముకోవడం లేదు. ఎందుకు నేను బ్రతుకున్నాం. ఇప్పుడు మనం వెళ్ళిపోం అనుకోండి, ఇప్పుడు అమ్మ నాన్న చెప్పారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే వాడు అమ్ముకో, కాల్చుకో, వాడుకో, ఏదో చేసుకో. సంపూర్ణ కాదు కదండి. అందుకే మాట్లాడే అధికారము సంపూర్ణ అధికారం. హల్లెలూయా చెప్పండి. అధికారము సంపూర్ణ అధికారం, రెండు మాటలు ఉంటాయి. అమ్మా నాన్న బ్రతుకున్నంత వరకు అధికారం ఉన్నది, కానీ సంపూర్ణ అధికారం ఉండదు. అదే పరలోక గొప్ప ధనం ఉంది, గొప్ప డబ్బు ఉంది, పరలోక బంగారం ఉంది కదా, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి. అక్కడ 10 మనిషికి 6 రెక్కలు ఉంటాయి. వాళ్ళు మనం జాబులు ఆడతాం, సాయంత్రం చూద్దాం దాని విషయం. 6 రెక్కలు ఉంటాయి, వాళ్ళు మనం జాబులు అంటాం, వాళ్ళు మనం సేవ చేస్తారు. వాళ్ళు కూడా దేవుని మహిమని చూడలేరు. అందుకే 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటారు, డైరెక్ట్గా చూడలేరు. 2 రెక్కలతో ముఖాలు కప్పుకొని 2 రెక్కలు ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అక్కడ స్తుతి ఉంది, ఆరాధన ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఆటో తప్పులు లేవన్నా ఎంత గొప్ప మహిమ ఉందే. ఈ బంగారాన్ని, ఈ వజ్రాన్ని దేవుని కోరిక తెలుసా, ఇదంతా నా బిడ్డలకు ఇవ్వాలి. కానీ ఎలా? నేను బ్రతుకున్నంత వరకు సంపూర్ణ అధికారము రాదు కదా. నేను చచ్చిపోతే కదా సంపూర్ణ అధికారం వచ్చింది. అధికారం ఉంది కానీ సంపూర్ణ అధికారం లేదే. కానీ ఎలాగా? దేవునికి చావు లేదు. అందుకే దేవుడు మార్గం ఎన్నుకున్నాడు. అరే నేను చనిపోతే నా బిడ్డలకు సంపూర్ణ అధికారం వస్తుంది. ఎలా చనిపోవాలి? ఒకటే మార్గం, మనిషిగా వెళ్తాను. హల్లెలూయా. మనిషిగా వెళ్తాను. మనిషి చనిపోతే కనుక కనుక నేను మనిషిగా వెళ్ళి నేను వీరి కోసం, వీరి పాపం కోసం చనిపోయి తిరిగి లేచి వీరి పాపాలను క్షమించి పరలోకాన్ని సొంతం చేస్తాను. హల్లెలూయా. అందుకే దేవుడు మనిషిగా వచ్చి శిలువలో చనిపోతే లేచి ఆ రక్తంతో నిబంధన రాశాడు. ఈ మరణం ఎంతమంది విశ్వసిస్తారో వారు ఉచితంగా నీతిమంతులు. ఈ మరణం ఎంతమంది నమ్ముతారో పరలోకం వారి సంతానం అని చెప్పి యేసయ్య తన స్వరక్తంతో ఒక నిబంధన రాసి పెట్టాడు. అందుకే ఎప్పుడైతే నువ్వు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, ఎప్పుడైతే నామాన్ని విశ్వసిస్తామో తన బిడ్డలకు అధికారం ఇచ్చాడు. పరలోకం అంతా మన సొంతమే. హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 14 వచ్చిన 16 వచ్చిన 16 చదువుతారా? మాట మంచి మాట. హల్లెలూయా. 9:16 ఎబ్రీ 14 కూడా ఉంది. 14:16 డైరెక్ట్ గా చదువుదాం, ముగిస్తాను త్వరగా. హల్లెలూయా. పరలోకం మన సొంతం. ఆమేన్. పరలోకం అవునండి నిత్యుడు ఆత్మ ద్వారా దేవునికి తను తాను నిర్దోషినిగా జీవము గల దేవుని సేవించి మన మనస్సాక్షిని మరి ఎంతో శుద్ధి చేయను. ఆయన మరణం పొందుట వలన పిలువబడిన అదేంటి పిలువబడిన వారి నిత్యమైన స్వాస్థ్యము అనగా దేవుడు నిన్ను అనిపించాడు. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఎందుకు పిలిచాడట? నిత్యమైన స్వాస్థ్యం పొందవాలి కదా. అది పర్మనెంట్. ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం, ఈ లోకంలో ధనాన్ని విడిచిపెడతాం, కానీ పరలోకంలో ధనము అది స్థిరమైన ధనము, స్థిరమైన సంతోషము, నిత్యమైన స్వాస్థ్యములోనికి వాగ్దానం పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు ఏమైనాడండి? మధ్యవర్తి అయినాడు. మాట్లాడుతుంది అదండి. వీలునామా మాట, వీలునామా ఎక్కడ ఉండనో ఆ వీలునామా రాసిన మరణము అవశ్యము. అది ఆయన చనిపోకుండా వీలునామా చెల్లునా? చెల్లదు కదా. రాసినవాడు చనిపోవాలి కదా. అందుకే యేసయ్య వీలునామా రాసి చనిపోయి పరలోకాన్ని సొంతం మా సొంతం చేశాడు. హల్లెలూయా. అంతకన్నా ఇంకేముంది? చెప్పండి హల్లెలూయా. పక్కన చెప్పండి పరలోకం మంది. చెప్పండి పరలోకం మంది. వెరీ గుడ్. పరలోకం. మీరు నార్త్ ఇండియాకి వస్తే, మీరు నార్త్ ఇండియాకి వెళ్తే, ఉత్తర భారత్ వెళ్తే, పంజాబ్ అంటే వెళ్ళారనుకోండి, మనం ట్రైన్ వెళ్తే మనం రొట్టెలు పట్టుకెళ్ళక్కర్లే, చపాతీలు పట్టుకెళ్ళక్కర్లే. మనం కూర్చుని దగ్గరికి చపాతీలు ఊరగాయలు వస్తుంటాయి ఫ్రీ. సరదాలు సిక్కులు అదంతా చాలా మంచి సేవ చేస్తారు. వాళ్ళు మంచి దానపరం వాళ్ళకి. వాళ్ళు ఫ్రీ 24 గంటలు భోజనం ఫ్రీ ఉండదు.
24 గంటలు భోజనం ఫ్రీయే. మీరు ఎప్పుడైనా గురుద్వారాలో లంగర్లో భోజనం చేయొచ్చు. వాళ్ళు ఫ్రీ. వాళ్ళు మంచి చపాతీలు ఊరగాయలు ఇచ్చేస్తుంటారు. ఇక కాశీకాలంలో రోడ్ల మీదకి వెళ్తే రోడ్డు పక్కన సర్బతులు, వాళ్ళు ఆపి సర్బత్ తాగండి అందరూ హల్వా పూరీలు పంచుతారు. ఎందుకబ్బా హల్వా పూరీలు పంచుతారు, సర్బతులు ఎందుకు పంచుతున్నారా అబ్బా అంటే ఎవరిని అడిగాం, ఎందుకంటే పుణ్యం వస్తుంది, మోక్షానికి వెళ్ళిపోతాం అంటాడు. అంటే పూరి ఇచ్చి పరలోకం వెళ్ళిపోవడం అంటాడు, హల్వా ఇచ్చి పరలోకం వెళ్ళిపోతాడు. పూరి హల్వాలు పరలోకాన్ని తీసుకెళ్ళాం, కేవలం యేసయ్య మాత్రమే తీసుకెళ్తాడు. హల్లెలూయా. సంతోషం కదమ్మా. అక్కడ పరలోకం నీ సొంతం, నా సొంతం. ఏమే కాబట్టి ఏ అవసరమైనా పరలోకం వైపు చూడాలి. ఒక ఆయనకి సబ్బు కొనడానికి డబ్బులు లేవు. సబ్బు 6 రూపాయలు వస్తాయి, 5 రూపాయలు ఉన్నాయి. ఎంత కావాలి ఇప్పుడు? రూపాయి కావాలి అనుకున్నాడంట. ఎవరిదైనా ఒక రూపాయి పిల్ల రోడ్డు మీద పడిపోతే బాగుంటుందా అని ఇలా చూసుకుని అన్నాడు. సడన్ గా గుర్తొచ్చింది, అయ్యో నా దేవుడు రాజాదిరాజు ప్రభు కదా, పరలోకంలో గొప్ప ధనం ఉంది, నా దేవుడు మహా గొప్ప దేవుడు కదా, ఐశ్వర్యవంతుడు కదా, సకల ఐశ్వర్యం కలిగిన వాడే, నేనేది కింద చూడాలి, అడుగుతున్నాడా, పైకి చూడాలి కదా అని కలిపి కరెక్ట్ గానే అక్కడ బోర్డు రాసింది, సబ్బు డిస్కౌంట్ లో 5 రూపాయలకి ఇవ్వబడినండి. వరాయన చెడుగా వారికి వెలుగు కలిగేది. కీర్తన 34:5 వచ్చింది కదమ్మా. కీర్తన 34:5 ఏమంటే వరాయన కంటే చెడుగా వారికి వెలుగు కలిగేను, వారి ముఖములను లజ్జింపబోవా. ఎంత గొప్ప సందేశమా. నీకు ఏం కావాలన్నా ప్రభువు వైపు చూడాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే నీ ధనం పరలోకం ఉంది, నీ ఆస్తి పరలోకం ఉంది, నీ ఇల్లు పరలోకం ఉంది. వేస్తున్నాం కదా, ఏం కావాలన్నా ప్రభు వైపు చూడాలి. 34:5 చదువురా చదువునమాట. వారాయన కంటే చూడగా వెరీ గుడ్. వారి ముఖం ముఖం ఎప్పుడు సిగ్గుపడదు, మనం ఎప్పుడు సిగ్గుపడదు. యేసయ్య కానా వివాహం జరిగితే ఆ కుటుంబం సిగ్గుపడలేదు, ఆ కుటుంబ మర్యాదను కాపాడాడు. హల్లెలూయా కదా. వీటిని అక్షరాసంగా మార్చి ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడాడు. అవును, మరియమ్మ యేసు వైపు చూసింది కదా. నువ్వు నేను యేసు వైపు చూసినప్పుడు, ప్రభు వైపు చూసినప్పుడు కదా ముఖం ఎన్నడూ చెప్పాడు. హల్లెలూయా. నాడు దేవుడు నార్త్ నేర్పించినప్పుడు హర్యానా పిలిచాడు దేవుడు. హర్యానా వెళ్ళినప్పుడు నాకు భాష రాదు, మనుషులు తెలియదు, ఏమీ లేదు. ఇప్పుడంటే హర్యానా చాలా డెవలప్ అవుతుంది. గుడిగాం సింగపూర్లో ఉంటుంది ఇప్పుడు, అప్పుడు చిన్న పల్లెటూరులో ఉంటుంది. ఆ భాష కూడా మరి హిందీ కాదు, హర్యానా భాష. ప్రభు అంటాడు, ఇక్కడ సేవ చేయన్నాడు. నాకేం భాష రాదు, మనుషులా తెలియదు. కానీ సంతోషపడండి, మనకి మన స్కూల్లో హిందీ సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, 20 మార్కులు పాస్. మరి 10th ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు ముఖ్యంగా ఆ రోజుల్లో మాట 20 అన్నా కరెక్ట్. మీరు 90 బ్యాచ్ అయితే 98 అంటే 98 కూడా 20కే కదా. హిందీ 20 పాస్. ఇప్పుడు ఏం పడుతుంది? 35 మాకు 20 పాస్ రాదు. అయితే మనకి హిందీ చదవడం రాయడం వస్తుంది. మరి స్కూల్ నేర్చుకున్నాం కదా, మాట్లాడడం రాదు కానీ చదవడం రాయవచ్చు. కాబట్టి 3 మాటలు కాదు పెట్టా రాసుకొని మన కంటపట్టడం చెప్తాం. హల్లెలూయా. మన తెలుగు వాళ్ళు బట్టి పట్టడం ఇది రకం చెప్పారు. ఒక రకం గదిలి చూడకపోవడం. అందుకే నేను ప్రభు చెప్పాను, ప్రభువా అప్పుడు బట్టి పట్టి రాసిందండి. నేను వాక్యం చదివినప్పుడు ఎప్పుడు వాక్యం చూసి అప్పుడు బట్టి పట్టి చెప్పేస్తాను ప్రభు. అందుకే రకం చెప్పారా? గది చూసామా? చూడలేదు కదా. ఇంకేంటి బాంకులు చెప్పడం 500 లేకుండా 500 చెప్తాను, 1000 చెప్పినా చెప్తాను. ఎందుకంటే అది మాకు అలవాటు, అది పనికి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అయిపోయింది. ఏది చెప్పు అయిపోయిందా? రికార్డింగ్ అయిపోయిందా? సంతోషం. దేవుడు వచ్చింది కనుక రైట్. భాష రాదు, మనుషులు లేదు, 3 మాటలు నడవలేదు. यीशु मसीह आपके लिए मर गया, गाड़ा गया, तीसरे दिन जी उठा. इधर कोई शांति चाहिए, यीशु में तो विश्वास कीजिए. ये 3 మాటలు కనబెట్టాడు. ఈ 3 మాటలు అర్థం ఏంటంటే, యేసయ్య నీకు చనిపోయి పాతిపెట్టి లేచాడు. నీకు నెమ్మది కావాలా? ఆయన నమ్ముకో. నీకు శాంతి కావాలా? ఆయన నమ్ముకో అని ఆ 3 మాటలు రాసి కనబెట్టి ఇంటికి వెళ్ళి కాకపోతే పంచాలి. వాడు ఏం నడుతాడు? అది అక్కడ అందరూ
కేరళ వాళ్ళని, తమిళని, తెలుగుని ఏమంటారంటే మద్రాసి అంటారు. మద్రాసియా అలాగే ఏ మద్రాసి క్యా బోల్ రहे हो అంటే ఏ చెప్తున్నా చెప్పంటే యేసు సాక్షిని మరగయ గాడగా తీసిదించుట ఇది ఒక శాంతి చేయ యేసు విశ్వాసం. ఇంకోటి ఏదో చెప్పండి యేసు సాక్షిని మరగయ గాడగా తీసిదించుట రాదు అంటే లోపం ఉంది. లోపం అంటే భాష లేదు కదా. ఏదడిగినా క్యాసిక్ ఇదే రికార్డింగ్ అనమాట. ఏ సైనికులు చనిపోయి పాల్పడి లేచాడు నీకు శాంతిగా వేసుకున్నాం అనుకో. ఏం చెప్తున్నా ఏదైనా కూడా చెప్పండి వేసుకుంటే పాల్పడి లేచాడు నమ్ముకో సమాధానం పొందుకుంటారు అంతే. అదే అడిగిదే ఎక్కిపోతే ఎప్పుడే చెప్తున్నది మనిషి అంటే అది ఒకటేరా మంచి ముక్తి. హల్లెలూయా. అదే ఇంకా నాకు ముక్తి లేదా అలా ఇంటికి అని చెప్తుంటే పడుకోవడం చోట్లేదు. ఎక్కడ పడుకోండి ఉండటానికి స్థలం లేదు. మనిషిగా తెలియదు. ఒక వాటర్ ట్యాంక్ ఉంటే ఆ వాటర్ ట్యాంక్ జనరేటర్ రూమ్ ఉంటే జనరేటర్ రూమ్ ఆ జనరేటర్ రూమ్లో 6 నెలలు పడుతున్నాను. హర్యానా మనుషులు తెలియదు, ఎవరిని డబ్బులు అడిగేది లేదు, ఏం అడిగేది లేదు. ఏదైనా ప్రార్థన చేసుకోవడమే, ఎవరైనా ఏదైనా పెడితే తినేది లేకపోతే లేదు. ఆ వాటర్ ట్యాంక్ ఉంది 6 నెలలు అక్కడ ఉన్న తర్వాత హిందూ ఆయన చూసి అంటాడు, హలో బ్రదర్, హలో సార్ మీరు ఎందుకంటే ఇక్కడ ఉంటారు? ఎందుకంటే చదువుకున్నాం కాబట్టి కొంచెం చదువుకున్నాడు కనిపిస్తున్నాము. మీరు ఇక్కడ ఎందుకంటే ఉంటారు, మా ఇంటికి వచ్చి ఉండండి అని చెప్పి చిన్న రేకులు ఇల్లు స్లమ్ ఏరియా అదేమన్నది కానీ అదే మురికివాడ అంటారు కదా అటువంటి స్లమ్ ఏరియాలో చిన్న రేకులు ఇల్లు ఇచ్చాడు. అందులో 5.5 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ హిందీ పికప్ చేశాను. హల్లెలూయా. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడంటే కాదు, ఎవరు సపోర్ట్ లేదు. ఆంధ్రాలో చాలా మంది పాస్టర్లు తమ్ముడు నీకు సపోర్ట్ చేస్తాను తమ్ముడు, నువ్వు మంచిగా సేవ చేయని చెప్పుకోలేదు. ఒక్కరు సపోర్ట్ చేసేవారు కాదు. ఒక్కరు అందుకే విశాఖపట్నం వచ్చినప్పుడు ఎవరిని అంటే అందరూ ప్రేమిస్తాం కానీ ఈరోజు దేవుడు మనం దీవించాడు, అది వేరే విషయం. ఇప్పుడు మనమే సపోర్ట్ చేస్తాం వేరే వాళ్ళకి, అది వేరే విషయం. కానీ ఆ రోజు నిలబడగా మాట చెప్తారు కానీ ఎవరు రాదు, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నీ పోరాటం నువ్వే పోరాడాలి. హల్లెలూయా. నీ యుద్ధం నువ్వే చేయాలి, నీ భోజనం నువ్వే చేయాలి కదా, నీ చేయి నువ్వే పడుకోవాలి. హల్లెలూయా. అందుకే నీ యుద్ధం నువ్వే చేయాలి. నీ దేవుడి ఎదుటి నువ్వే ప్రార్థనగా నిలబడాలి. అందుకే ఎవరు ప్రార్థించమని నువ్వు ప్రార్థించాలి. ఎవరు సంఘానికి వచ్చినా రాకపోయినా నువ్వు రావాలి. నీ పాస్టర్ గారు ఎవరు ప్రేమించిపోయినా నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. సంఘాన్ని ప్రేమించాలి, ఏసేని ప్రేమించాలి. నువ్వు ఒకటే పట్టుదల, నా పక్కలు వచ్చినా రాకపోయినా నేను మాత్రం సంఘానికి రావాలి. ఎందుకంటే నాకు నా డాడీకి సంబంధం. హల్లెలూయా. అక్కడ ఉన్నప్పుడు అస్లాంలో ఉన్నాను, రేక్రీలో మధ్యాహ్నం 4 చుట్టాలు వచ్చారండి. ₹1 లేదు జోబులు. మన దగ్గర బియ్యం అయిపోతాయి, కాయగూరలు అయిపోయినప్పుడు ఎవరో చుట్టాలు, డబ్బులలో కాయగూరలలో సామాన్లలో అప్పుడే ఎవరో వస్తారు. 4 చుట్టాలు వచ్చారు. ఉదయం వచ్చిన చుట్టం, ఉదయం వచ్చిన వర్షం త్వరగాలో ఉదయం వచ్చిన చుట్టం ఏం చేస్తారంట, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తున్నారు. 3 పూటలు భోజనం చేసి రాత్రికి వెళ్తాం. మళ్ళీ దానికి సగంతో మనకి ఆ ఎదుగుతుంటే మనం భర్తను కడుక్కోవాలంటే మిగిలిన కావాలి ప్లేట్ కడుక్కోవాలి. ఆ ఉదయాన్ని వచ్చారు, జోబులో ₹10. నేను అన్నాను, ఒక పని చేయండి, పడుకోండి, 7 గంటలు లేమండి. ఏం పడుకుంటారు? 7 గంటలు లేమండి, మీకు నేను బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాను, టిఫిన్ చేసి పెడతాను, పడుకోండి చెప్పాను. మళ్ళీ అలాగే పడుకున్నారు 4. నేను మంచం మీద, నాకు నిద్ర పట్టలేదు. ఈ చూసి టెన్షన్ వెళ్ళిపోయింది. ఇక ఒకటే మోకరించి ప్రార్థన, ప్రభువా ₹10 ఇవ్వండి అయ్యా, ₹5 గోధుమ పెట్టి ₹5 బంగాళదుంపలు. హిందీలో ₹5 ₹5 ఆట, ₹5 ఆలు. ఆలు అంటే బంగాళదుంపలు, ఆట అంటే గోధుమ పిండి. ఆట అంటే ఆట క్రికెట్ ఆడతాను, ఆట అంటే గోధుమ పిండి. ప్రభువా ₹10 ఇవ్వండి అయ్యా. ఆ రోజుల్లో గోధుమ పిండి చౌక. మా వైపు రొట్టెలే కదా, రొట్టెలు చపాతీలు అన్నం ఉంది కదా, తన రేపు చెప్తారు అన్నం కోసం. ఎలా దేవుడు దీవించాడు. రైట్, ప్రార్థన చేస్తాను కట్టండి. హిందీలో ప్రార్థన చేశానా వాళ్ళకి అర్థమైపోతుంది. అమ్మ ఇంటి ₹10 కూడా లేవురా, ఈ ఇంటికి వచ్చాము మనమే టెన్షన్ ఉంటే ఈ ఎక్స్టెన్షన్ చేస్తారు. టెన్షన్ ఎక్స్టెన్షన్ అయిపోతుంది. అది మనమే టెన్షన్ ఉన్నాం.
ఇక ప్రార్థన చేయమని ప్రభువా 10 రూపాయలు ఉన్నాయా? వారు ఆయన కంటే చూడగా వారి ముఖంలో నన్ను ఇంపార్టెంట్. గంట నుండి ప్రార్థన చేస్తున్నాడు. 10 రూపాయలు ఉన్నాయా? హిందీలో జా అంటే వెళ్ళి రకం. జా అంటే వెళ్ళడానికి ఏమన్నాడు హిందీలో? జా. ఇవ్వడానికి డే అంటారు. ఏమన్నారు? డే. డే అంటే ఏదో ఇచ్చే. గంట నుండి ప్రార్థన చేస్తున్నాడు. గంట తర్వాత ఇంకొక అమ్మ వచ్చి తగ్గిపడుతుంది. అమ్ము ఆల్రెడీ కలిపి పడుతున్నారు. ఈ 5 అమ్మ కూడా వచ్చింది. ఇప్పటికి ఏం చేస్తాను? నన్ను అమ్మ ఇప్పుడు ఎందుకు వచ్చావమ్మా? ఆమె షాలు కలుగుతున్నా చలిగా ఉంటుంది, కూర్చుంటుంది చలి. అందులో ఢిల్లీ మీరు న్యూస్ చూస్తుంటారే, ఫోన్ చేస్తున్నాం చలి మొత్తం పడుతుంది. అందుకే 90% అందరూ టీవీయే ఢిల్లీలో. చాలా జాగ్రత్త. రైట్. ఢిల్లీ పేరుకే ఢిల్లీ, కానీ దరిద్రుడికి ఏది లేదు. మీకు ఎంత మంచి గాలి, మంచి గాలి పీల్చుకోవచ్చు. అక్కడ ఢిల్లీలో మనం 50 సిగరెట్ పొగలిపోతుంది లోపలికి. ఢిల్లీ చూడలేదా? రైట్. ఓకే, తర్వాత మాట్లాడుతున్నాం. ప్రైజ్ గాడ్. ముగిస్తాను.